ప్రభు నామంలో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పక్క ఛానల్లో గతంలో అనేక సార్లు మన క్రైస్తవ జీవితంలో ప్రార్థనా వాక్యం ముఖ్యం కనుక పదే పదే మళ్ళీ నేను బోధించాలని కోరుకుంటూ మరి నేను సేకరించిన పుస్తకంలో నుంచే ఆ బైబిల్ వాక్యాల్ని నేను మీకు అందిస్తానికి ఇష్టపడుతున్నానండి. మరి ప్రార్థన వాక్య ధ్యానము ప్రార్థన అనేవి ఆధ్యాత్మిక జీవితానికి పురోగమనానికి అంటే దాని అభివృద్ధికి బండికి రెండు చక్రాల వంటివి. వాక్యము దేవుని ప్రేమ తెలియచేస్తే ప్రార్థన దేవునితో బాంధవ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. వాక్యము పరలోకం గురించి తెలియజేస్తే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. వాక్యం ఆదరణ కలిగి చేస్తే ప్రార్థన ఆశ్చర్యకారాలను చూస్తుంది. మరి వాక్యము పాపం అంటే ఏంటో తెలియచేస్తే ప్రార్థన ఏమో పాపం చేయకుండా అది సహాయపడుతుంది. మరి వాక్యం ఏ మార్గాన్ని తెలియజేస్తుండే ప్రార్థన మార్గంలో నడిపిస్తుంది. మరి వాక్యము నిన్ను దేవుని దగ్గర చేస్తే ప్రార్థన ఆయనతో మమేకం చేయడానికి, ఏకత్వం చేయడానికి, సన్నిహితంగా చేయడానికి సహాయపడుతుంది. వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడితే ప్రార్థన ద్వారా అంతరంగాన్ని చూస్తాం, ఆయన అంతరంగాన్ని చూడగలం. వాక్యం మనకు కవచం అయితే ప్రార్థన మనకు ఆయుధం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా వింటాడు. ఈ రకంగా ఈ అనుభవాలన్నీ పదే పదే మనం మనసులో ఉంచుకుందాం. మరి ఈత నేర్చుకోలేని వాడు వాక్యం చదవకుండా దేవుని గురించి తెలుసుకోలేడు. ఈతనే కదా, మరి ఎలా ఈదాలో నేర్చుకుంటాం? అక్కడ చదివితేనే ఆయన గురించి తెలుసుకోగలం. పరుగు పందెంలో పరిగెత్తకుండా మనం ఎలా గమనించగలం? అదే రకంగా ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలుసుకోలేము. వాక్యమే శక్తి, వాక్యమే బలము, వాక్యమే మనకు ప్రామాణికము. ప్రార్థనే మనకు ఆత్మీయ పోరాటం, వాక్యమే మనకు మార్గము, వాక్యమే మన గమనం. వాక్య బలము, ప్రార్థనా శక్తి ఈ రెండు పరలోక గమనానికి మరి మూలము. ఆత్మీయ మరి ఈ పెరుగుల యొక్క భావాల్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించడం అవసరం. మనసులో ఉంచుకోవాలి, కడత పెట్టుకోవాలి. క్రీస్తు నమ్మిన వారి జీవితాల్లో మరి ఉన్నత భావాలు, సహృదయత, సరళత్వం, మరి ఎదుటి వారిని మంచిది గుర్తించే నేర్పు, ప్రోత్సహించే తీరు ఉంటాయి. వారు సదా బైబిల్ పఠనము, ప్రార్థన, విశ్వాస వీరుల సహవాసం కలిగి ఆనందంగా జీవిస్తారు. క్రీస్తు హస్తం తను నమ్మిన వారి వెంట ఎల్లప్పుడూ ఉంటుంది. మరి జీవితపు క్యాన్వాస్పై అంధకారం పంచుకున్నప్పుడు, దారితెన్నులు తోసినప్పుడు, అడుగడుగున అవమానాలు, విడవని అభయ నీడలు దారి తప్పితే, ఆకర్షణని ఎప్పుడు కూడా మనం కలవరపరిచినప్పుడు దేవుని ఊరట మనం తెలియచేసుకుంటుంది. కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. ఆయన ఆశ్రయం, ఆయన కాపురిని గుర్తిస్తాం. చీకట్లు తరం కొడుతూ మరి మరి వేలాది విద్యుత్ కాంతిని మన జీవితంలోనికి ఆహ్వానించవచ్చు. పెను తుపాలకు సైతము కృంగకుండా, లొంగకుండా మనం బండపైన నిలిచి దేవుని కృపను మనం పొందగలము. ఈ రీతిగా ఈ తలంపుల్ని, క్లుప్త తలంపులను మనసులో ఉంచుకుంటూ మరి దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఒక సాక్ష్యాన్ని, తర్వాత ఉపమాన సారాంశాన్ని, రెండు ఉపమాన సారాంశాన్ని వివరించడం జరిగింది. ఈ దినాన ఈ వాక్య భాగాన్ని మన మనసులో ఉంచుకొని ధ్యానిద్దాం. దేవుని కృప మనతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ దినము వాక్య పరిచర్యలో నేను చెప్పబోయేది మరొక ముస్లిం కాన్వర్ట్ యూసఫ్ గారి యొక్క చిన్న సాక్ష్యం. అది నాకు చాలా ఆకర్షణీయంగా ఉండబట్టి మళ్ళా మీకు పంపిస్తున్నాను. రెండవ భాగంగా మరి ఒక ఈమెయిల్ ద్వారా పంపించేటువంటి ఒక భక్తుల యొక్క గ్రూప్ వారు నాకు పంపిస్తూ ఉన్నారు. దాని ఆధారంగా మరి యేసు ప్రభువు చెప్పిన ఉపమానాల సారాంశంలో ఉండే చక్కని లోతైన అర్థాలు మీకు నేను తెలియజేస్తాను. మరి యూసుఫ్ గారి సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. ప్రభు ఆయన చెప్పినట్టుగానే నేను రాసిన సాక్ష్యం ప్రకారంగానే నేను స్వాగతంగా చెప్తున్నాను. ప్రభు దివ్యనామముల వందములు. పేదరికంలోనే మా కుటుంబం జీవించింది. మామిడి పండు పావలాకి కొనివ్వలేని స్థితి. అమ్మ నాతో అన్న మాట ఏమనగా, దేవుడిచ్చినప్పుడే తిందుగానంది. నా తల్లి బాల్యంలోనే సువార్త విని క్రీస్తుని వెంబడిస్తూ మీటింగులు పెట్టుకున్నది. గత 7 సంవత్సరాలుగా ఎండిపోయిన శరీరంలో జీవం పోసి బ్రతికించిన కుమార్ని ఇచ్చారట అమ్మకు. అందువల్ల ఇస్లాం మతము నుంచి మారిపోయి క్రైస్తవురాలుగా మారి ఇస్లాం కాలనీలో ప్రార్థనలు చేసుకోరాదని బెదిరించి వెలివేస్తామన్నారు. నీరు తెచ్చుకునే దారి లేదు. ముళ్ళకంప వేశారు. నాన్న కంపంతా లాగి వేశారు. నాన్న కొంచెం నమ్ముకున్నాడు. నాన్న అప్పుల వల్ల ఇల్లు అమ్మవేసి కొత్తగా ఇల్లు కొన్నారు. నా అక్క పెండ్లి జరిగింది. ఆమె పెండ్లి ముస్లిం పెద్దలు నిర్వహించాలని అడిగితే మేము చెయ్యము, మీరు మీ అమ్మ బైబిల్ పట్టుకుంటుంది కదా అని అన్నారు నా అమ్మని. నా భార్య బైబిల్ పట్టుకుంది, నీ భార్య ఖురాన్తో వెంబడిస్తేనే పెళ్లి చేస్తామన్నారు. మరి
ఆడవారిని చేయరాని తప్పు చేస్తేనే బజార్లో ముందుకు తయారు కదా, నాన్న ముందుకు వస్తే నా అక్క పెళ్లి చేస్తారు. అందుకని మా నాన్న తగ్గించుకొని ముస్లింగా మారిపోయారు. చర్చికి వెళ్ళరాదు అన్నారు అమ్మను. ఆ, అయితే ఇంట్లోనే రహస్యంగా క్రైస్తవురాలుగా ఉండేది. అమ్మ మందిరానికి వెళ్లకుండా ఆ బ్రతకలేనని కుమారుని పెండ్లికి వెళ్ళలేదు. ఏదైనా క్రీస్తు తర్వాతే అని చెప్పింది. ఆమె వేదంతో గడిపేది. ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణ వ్యక్తి క్రీస్తుని నమ్మి సాక్ష్యం చెప్పి మీటింగ్కి వెళ్ళాలని తల్లిని వ్యతిరేకిస్తూ నాన్న వెళ్ళగా నాన్న చితకపాతి తల్లిని ఈడ్చుకుని వచ్చారు. అమ్మకు శరీరం అంతా గాయాలతో ఉండగా డాక్టర్ ద్వారా చికిత్స కుట్లు వేశారు. అమ్మ మసీదు వద్ద ప్రమాణం చేశాడు. నా అమ్మను ఇల్లు కదలనీయద్దన్నారు. ఇల్లు వేసి లేకుండా బతకలేదని అమ్మ ధైర్యంగా చెప్పింది. నేను కావాలా దేవుడు కావాలా అని నాన్న అడిగి తర్వాత అమ్మని మీటింగ్ నుంచి బాధిస్తూ మరి తీసుకుని వచ్చి ఇంటికి తెచ్చి మొండి కత్తితో మెడ మీద వేసి దెబ్బ వేసేటప్పటికి ఆమె కుట్లు పడాల్సి వచ్చింది. మా కుటుంబం వెలివేయబడింది. ముస్లిం పద్ధతిలో ఆగ్రహం కలిగింది. నాన్న ముస్లిం వారు అక్క పెళ్లి చేయవలసి వచ్చింది. వారికి మాట ఇచ్చారు. మసీదుకే వెళ్ళాలని అమ్మను కూడా నిర్బంధించారు. అమ్మ క్రీస్తు విశ్వాసాన్ని వదులుకోలేదు. ఆ అన్నయ్య పెండ్లి, ముస్లిం పెండ్లి ఆదివారం జరుగుతుండగా అమ్మ ఆ పెళ్లికి వెళ్లకుండా నన్ను నమ్ముని తీసుకొని మందిరానికి వచ్చింది. ఏదైనా క్రీస్తు తర్వాతే ఆయన ప్రాధాన్యత ఇచ్చా అంది. అమ్మ సాక్షి ఇవ్వాలని కోరుకుంది. నాన్న కోపంతో ఇల్లు విడిచి వెళ్ళి మరి ఆయన నిరంతరము మా దైవ సన్నిధి కోరుకునేది కాబట్టి వేదంతో దుఃఖంతో గడుపుతూ ఉండగా ఆ దైవజండు పూజారి వంశస్థుడు సాక్ష్యం కోసం అమ్మ మందిరానికి వచ్చేస్తే ఆ నాన్న ఇల్లు విడిచి వెళ్ళిపోక ముందు అమ్మను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి మొండికత్తితో బాధించినప్పుడు మరి మా బంధువులు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లు వేయించి బాగు చేసి నువ్వు వెళ్ళొద్దమ్మా ఇంట్లోనే చేసుకో అని కూడా చెప్పారు. క్రీస్తు వదులుకోమన్నారు. నాన్న కూడా సవాల్ చేశారు. ఏసే లేకుండా బతకలేని అమ్మ అంది. చాలా నిర్భయంగా కుండిత దీక్షతో ప్రభు నమ్ముకుంది కాబట్టి ఆ విశ్వాసంలో చాలా బలమైన విశ్వాసంగా నిలిచింది. నాన్న వెళ్ళి నాన్న వెళ్ళిపోయి మా ఇల్లు ఇంక మళ్ళీ తిరిగి రాలేదు. రెండో వివాహం చేసుకుని మాకు శాశ్వతంగా దూరం అయిపోయారు. నా తల్లి మేము అతి పేదరికులు అనుభవించాం. మామిడికాయ కావాలంటే పావులా కూడా లేదంద కదా. పెంట పోగిపోయి పాడైపోయిన మామిడి పండ్లు తీసి కడిగి తిన్నాను. అంత పేదరికంతో ఆకలితో అలమటించాను. స్నానానికి సబ్బు లేని స్థితి, అన్నము లేని స్థితి. ఈ రీతిగా మరి అనుభవించాను. అమ్మ విశ్వాస ప్రార్థన బట్టి నేను నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగా నేడు సమృద్ధిగా ఇచ్చాడు. అనేకులకు పెట్టగల స్థితి ఇచ్చాడు. చెప్పు లేని నా కాళ్ళు నేడు కారులో తిరిగే ధన్యత కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు కృపలో నా జీవితంలో దేవునికి అతి ప్రియుడిగా మార్చబడ్డాను. గాయతో చెప్పబడినట్లు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంతో పాటు నీతి కార్యాల్లో వర్ధిల్లాలి. నిన్ను అన్ని విషయాలు వర్ధిల్ల చేయగలడని నేను నేను మీ అందరికీ కూడా చెప్పగలను. అప్పుడే ప్రేమైన విశ్వాసగా మార్చబడగలము. నేడు నేను ముస్లిం మతం నుండి క్రైస్తవ సువార్థికుడిగా మార్చబడి ఒంగోలులో క్రీస్తు పరిచారకునిగా దైవ సేవలో ఉన్నాను. అమ్మ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా నేను క్రీస్తుని నమ్మిన ధన్యతకే దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. ఈ రకంగా మరి దేవుడు అటువంటి విశ్వాస జీవితంలో మరి నిలకడగా నిలబడినటువంటి ముస్లిం విశ్వాసాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ, చిన్న సాక్ష్యమైన అది గంభీరమైన అర్థవంతమైన మరి సాక్ష్యాన్ని మనకు కూడా సందేశాత్మకంగా ఉన్నందుకు నేను దేవుని స్మరిస్తూ, ఇప్పుడు ఈ ఉపమానాల ద్వారా ప్రభు మనకు ఎన్నోసార్లు మంచి సమరయుడి గురించి చెప్పాను. ఎందుకంటే ప్రభు మనకు ఇచ్చిన సందేశాల్లో ఎవరు నీ పొరుగువాడని చెప్పగానే ప్రభు ఏమని చెప్పారంటే వారందరూ కూడా మరి ఆయనకి ఆదుకున్నటువంటి సమరయుడే అని చెప్పినప్పుడు ఒక చిన్న మాట చివరి చెప్పాడు, నీవును అట్లే చేయము. అంటే నీవు నేను కూడా అట్లే యాజకుల్లాగా లేవుల్లాగా తప్పించుకోకుండా కష్టంలో ఉండే వారికి సహాయం చేయమని దేవుడు కోరుకుంటున్నాడని మనం నిర్మించుకోవాలి. అదే సందేశాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. మంచి సమరయుడు యేసుప్రభుని ఉపమానము మరి ధ్యానం చేస్తే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం అయిపోతూ ఉంటాడు. అయితే అలా పోయే మార్గం మధ్యలో మరి గాయపడతాడు. దొంగల చేత పట్టబడి గాయపడటం మనం గమనిస్తాం. యెరూషలేము నుండి మరి యెరికోకు దిగువకు ప్రయాణిస్తున్నటువంటి బాటసారి మరి అది గాయపడి దొంగలచే పట్టబడి
అసహనంగా అచేతనంగా పడిపోయిన పరిస్థితుల్లో జరిగిన సందర్భమే ఈ ఉపమానాన్ని క్రీస్తు తెలిపారు. మరి క్రీస్తు ప్రతి ఎరుక పట్టణంకి వెలుచూ దిగి కొండల చేతిలో చిక్కాడు, బట్టలు దోచుకున్నారు, కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించింది. అతను చూచి ప్రక్కగా పోయాడు. అలాగనే లేవీడు కూడా ఒక చోటుకు వచ్చి ప్రక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణం చేయించుకుపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి మరి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కులవాని వద్దకు తీసుకుని పోయి పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి పరామర్శించుము, నీవు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడలు నేను మరలా వచ్చి నీకు తీర్చేదని కూడా చెప్పాడు. ఈ రకంగా ప్రేమను చూపించాడు. మరి ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి ఆ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచున్నది అని యేసు అడగగా అతని మీద జాలిపడిన వాడే అన్నాడు. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. మనతో కూడా అదే మాట చెప్తున్నారండి. లూకా 10:30-37. యెరూషలేము మహారాజు పట్టణము. మత్తయి 5:35. యెరికో శాపగ్రస్తమైన పట్టణము. యెహోషువ 6:36. యెరూషలేమేమో సమాధానములు, యెరికో శ్రమలు. యెరూషలేము పవిత్రత, యెరికో పాపము. యెరూషలేము ఆశీర్వాదము, యెరికో శాపము. మరి యెరూషలేము జీవము. అయితే యెరికో మరణము. యెరూషలేము ఉన్నతమైన అనుభవం, యెరికో పతనమైన అనుభవం. యెరూషలేము పరసంబంధమైనది, యెరికో భూసంబంధమైనది. ఒక మనుషుడు ఉన్నతమైన అనుభవాల నుండి దిగి పతనమైన అనుభవాల వైపు పయనిస్తూ దొంగల చేతికి చిక్కి కొత్తబడి దోచుకోబడ్డాడు. అంటే దురాత్మ సమూహాలు అతని కనుగుపురితో మాత్రమే ఉండేటట్టుగా దాడి చేశాయి. భౌతికంగా బతుకున్నప్పటికీ ఆత్మీయంగా చచ్చిన స్థితి. అతని రక్షణ, నీతి వస్త్రాలు దోచుకోబడ్డాయి. జీవించున్నా అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. ప్రకటన 3:1. ఒకరి ప్రాణంతో జీవోత్సవంగా పడి ఉన్న స్థితి. శారీరకంగా బ్రతికి ఉన్నాడా, ఆత్మీయంగా చచ్చిన స్థితి. పైకి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామంటూ ఆత్మ జీవితం నడిపింపు లేనటువంటి జీవితం జీవిస్తున్నాం. అయితే మరి విశ్వాసం అంటూ క్రియలు లేని జీవితము, పైకి భక్తి గలవారం అని చెప్పుకుంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితి. దేవుని మహిమ పరుస్తున్నామంటూనే తాను మహిమపరుచుకునే స్థితి, ఘనపరుచుకునే స్వనీతితో బతుకుతున్న స్థితి ఉందా? మరి విశ్వాసం అంటూనే దేవుని వాక్యానికి లోపడలేని స్థితి. పేరుకు మాత్రమే ప్రాణం ఉంది, జీవం మాత్రము లేని జీవం ఉత్సవంగా బ్రతికే స్థితి. ఒక మాటలో చెప్పాలంటే వేషధారణ. సహాయం చేయలేని యాజకుడు మరియు లేవీయుడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి వైపు యాజకుడు మరియు లేవీయుడు కూడా అటువైపు వచ్చారు, తప్పించుకొని పోయారు. ఎందుకట్లా? వీరు ధర్మశాస్త్రానికి ప్రతినిధులుగానే ఉన్నారు కదా. అయితే ధర్మశాస్త్రము సాతాను చేతి దోచుబడి చావు దెబ్బలు తిరిగిన ఆ మనుషునికి ఎలాంటి సహాయము చేయనలేకపోయింది. ఆ రకంగా తప్పించుకున్నారు వాళ్ళు. ఈ రకంగా మరి మనుషులకు ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితుల్లో బయట పొలములో ఖడ్గముతో నరకబడి ఉన్నవా నేను, శవం నేను, మనిషిని ఎముక నేను, సమాధి నేను, ముట్టువాడు మరి 7 దినములు అపవిత్రుడై ఉండను, అది భయపడి ఉంటారు. సంఖ్యాకాండం 19:16. ధర్మశాస్త్రం నువ్వు మరి పాపివన్నీ వేలెత్తి చూపుచూ శిక్ష ఖరారు చేస్తూ వచ్చింది కానీ ఆ శిక్ష నుండి మనిషిని విడిపించలేకపోయింది. మనం గమనించవలసిన విషయాలు. యాచకుడు ధర్మశాస్త్ర కర్మకాండలకు సాదృశ్యం, లేవీయుడు ధర్మశాస్త్ర కట్టడలకు సాదృశ్యం. వీడిద్దరూ ఆ మనిషిని చూసి అవతల ప్రక్కగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనిషిని పాపిగా చూపిస్తుంది కానీ మరి క్రీస్తు మాత్రమే పాపం నుంచి ఆయన రక్తం ద్వారా రక్షిస్తాడని అనుభవం మనకు కావాలి. ఈ రకంగా మనము మరి రోమీలు 8:3 శరీరమును బట్టి బలహీనమైన ధర్మశాస్త్రమును దేని చేయలేకపోయినో దాన్ని దేవుడు చేశాను. మరి సమరయుని ప్రతిస్పందన. అతను పడి ఉన్న చోటుకు వచ్చాడు, అతన్ని చూచాడు, అతని మీద జాలి పడ్డాడు, దగ్గరగా వెళ్ళాడు, గాయంలో కట్టాడు, వాహనం మీద ఎక్కించాడు, పొటుకుళ్ళ వద్ద మనం అప్పగించాడు, ఇన్ని పనులు చేశాడు. ఆ సమరయుడు మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు సమరయుడు అని కొందరు పిలిచారు కూడా. మరి కొందరు దిక్కులేని పాపులను తమకు చేసుకోలేని దాన్ని యేసుప్రభు క్రీస్తు వారు చేశారు. లూకా 19:10. మరి యేసు చెప్పిన ఉపమానంలో ప్రతి అక్షరంలోనూ ఆత్మీయ అర్థాన్ని వెతకడం వివేకం కాదేమో. అట్లా చేయాలనుకుంటే సమరయుడు మన వాహనం మీద ఎక్కించుకుంటకు, ప్రభు తన సింహాసనం మీద కూర్చుని పెట్టుటకు ద్రాక్షారసము ఆయన రక్తమునకును, నూనె పరిశుద్ధాత్మకును, పూటకూళ్ళ వాని వద్ద ఇల్లు సంఘమునకును, పూటకూళ్ళవాడు సేవకునికి 2 దినములు పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలకును ఆయన ఇచ్చే జీతము, ప్రభు అనుగ్రహించబోయే కిరీటాలు, నిత్య
రాజ్యంలో సాదృశ్యంగా సందర్భాలను బట్టి వీటిని అన్వయించుకోవచ్చు. ఎంత మంచి అర్థాలండి! ఆత్మీయ అర్థాలని మనం గ్రహించుకుందాం. ముగింపు పాఠాలు. పొరుగువాడెవడు? అవసరంలో ఉన్న ప్రతి వాడతో మన పొరుగువాడే. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రేమించడమే క్రీస్తు మార్గం. మనం ఎవరిమి? ఈ కథలో మనం గాయపడిన వ్యక్తిమి. ఇప్పుడు యేసు ప్రభు ఆ మంచి సమరయుడు. మనని రక్షించడానికి గాయపడిన ప్రభు మనకి మన గాయాలను కట్టి, శారీరక మానసిక గాయాలను కట్టేవాడు. మరి సత్ర యజమానులు పరిచరకులుగా ఉండాలి. క్రియల ద్వారా ప్రేమ అనేది మాటల్లో కాదు, చేతలతో నూనె, ద్రాక్షారసము, డబ్బు, సమయం కూడా అందించాలి. ఈ ఉట్టి మాటలతో కాదు, క్రియలతో కూడా మనం క్రీస్తు ప్రేమను చాటాలి. ఈ ఉపమానం ద్వారా నీ పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు తప్పించుకుని పోయే ప్రయత్నం కాదు, కానీ వారికి మనం చేయగలిగిన సహకారం ఏదైనా ఉంటే తప్పక చేసి తీరాలని తీర్మానం జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రీతిగా మన జీవితాలను మరి సిద్ధపరచుకుంది. మరి ఆ కృప, ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాలి. మరి ఇంకొక రెండో ఉపమానం ఒకటి తీసుకుందాం. ఇది చివరి చిన్న ఉపమానం, ఇద్దరు అప్పుల వారి ఉపమానం. కృప మరియు కృతజ్ఞత. లూకా 7:41-43 వరకు. నేపథ్యం: ఒకటి పరిసేయుడైన ఈ సీమోను యేసు వద్దకు భోజనానికి పిలిచాడు. యేసును అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు పాదాలను తన కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసింది. సీమోన్ తన మనసులో ఆమెను అసహించుకున్నప్పుడు యేసు అతని హృదయాన్ని ఎరిగి ఈ ఉపమానాన్ని చూపించాడు. వివేకము గల క్రీస్తు, హృదయ రహస్యం జరిగిన వాడు. యేసు మన బాహ్యక్రియల కంటే అంతరంగ ఆలోచనలు చూస్తారు. ఉపమానంలో పాత్రలు అప్పుల మొత్తము. ఒక అప్పుల వాని వద్ద ఇద్దరు పాత్రలు అప్పుల మొత్తం ఉంది. అప్పుల వాని వద్ద ఇద్దరు అప్పుల వారు ఉండేరి. ఒకడు 500 దేనారంలో, మరొకడు 50 దేనారాల్లో అప్పు ఉన్నారు. లూకా 7:41. మరి దేనారము ఆ కాలంలో ఒక దేనారము అంటే ఒక కూలివాని ఒక రోజు వేతనము. 500 దేనారాలంటే సుమారు 1.5 సంవత్సరాల కష్టం. పెద్ద అప్పు. 50 దేనారాలు సుమారు 2 నెలల కష్టం. చిన్న అప్పు. ఇక్కడ అప్పు అంటే పాపము. మరి ప్రతి మనిషి దేవునికి అప్పుపడి ఉన్నాం. ఒకరు ఎక్కువ పాపం చేసి ఉండొచ్చు, మరి తక్కువ పాపం చేసి ఉండొచ్చు. సీమోను వల్లే ఇద్దరు అప్పుల వారే. రోమా 3:23. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చెల్లించలేని స్థితి. వారి అప్పు తీర్చుటకు వారికి శక్తి లేనందున. లూకా 7:42. ఈ ఉపమానంలో కీలకమైన పాయింట్, అప్పు 550 అయినప్పటికీ మరి తీర్చడానికి మరి వారిద్దరు ఏమీ లేదు. మనం చేసిన చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మరి మా సొంత పుణ్యక్రియల ద్వారా మనం దాన్ని కడగలేము. రక్షణ విషయంలో మరి దేవునికి మరి సంపూర్ణంగా నిస్సహాయం అయిపోయి ఉంటాం. ఎఫెసీ 2:8-9. కృపచే మీరు రక్షించబడ్డారు, అది దేవుని వల్ల కలిగినది కాదు, మీ వల్ల సొంత క్రియల వల్ల కలిగింది కాదు, కృప వల్లే. దైవిక క్షమాపణ, ఉచిత కృప, ఫర్గివ్నెస్ ఆఫ్ గ్రేస్. ఆయన ఇద్దరిని ఉచితంగా క్షమించాడు. మరి గ్రీక్ పదం ఇక్కడ క్షమించడం అనే పదాన్ని గ్రీకులో మరి కెరిజోమై అని అర్థం. అంటే కృపతో, గ్రేస్తో విడుదల అవ్వడం. దేవుడు మన అప్పును, పాపాన్ని డిస్కౌంట్ చేయలేదు, సంపూర్ణంగా రద్దు చేసేశారు. ఈ రకంగా మరి మనం క్షమించేటువంటి క్రీస్తు మనకున్నారు. మరి ప్రేమ యొక్క కొలమానం కాబట్టి వారిలో ఎవడునో ఆయనకు ఎక్కువగా ప్రేమించడం, సియోను ఎక్కువగా క్షమించబడిన వాడే అని నాకు అనిపిస్తుంది అన్నాడు అక్కడ. అందుకు ఆయన నువ్వు సరిగా తీర్పు తీర్చితివని చెప్పాడు. లూకా 7:43. ఎవరికి ఎక్కువ క్షమాపణ లభించిందని వారు భావిస్తారో వారు దేవునికి అంత ఎక్కువగా ప్రేమిస్తారు. సీమోన్ తనంత నీతిమంతుడిగా భావించుకున్నాడు, అప్పు తక్కువ అనుకున్నాడు, అందుకే యేసు పట్ల ప్రేమ చూపలేదు. స్త్రీ స్పందన. స్త్రీ తన పాప భారం ఎంత గొప్పదో, ఎంత పెద్దదో ఎరిగింది. అందుకే కన్నీళ్ళతో పాపాలు కడిగి మరి పాదాలు కడిగింది, ఆ ప్రేమను కృమ్మరించింది. యోహాను 1:4-9 ఆయన మొదటి మనల్ని ప్రేమించదు కనుక మనం ఆయన ప్రేమిస్తున్నామని వ్రాయబడింది కదా. ఆ రకంగా మరి చూస్తే ముగింపుగా పాపం ఒప్పుకోలు. మనం ఎంత పాపమైతే ఎంత భయంకరమైందో మనం గ్రహించినప్పుడే దేవుని క్షమాపణలోని మాధుర్యాన్ని మనకు తెలుస్తుంది. అహంకారము మరి ఉండకుండా వినయం మనకు కావాలి. పరిసైడైన సీమోను వలె మనము పైపై నీతిమంతులుగా భ్రమపడితే దేవుని ప్రేమను ఆస్వాదించలేము. సేవ మరియు కృతజ్ఞత. మన సేవ దేవుని పైన ఉన్న ప్రేమతోనే చేయాలి తప్ప అప్పు తీర్చడానికి చేసే ప్రయత్నంలో ఉండకూడదు. ఎందుకంటే అప్పటికి క్రీస్తు రక్తంతో రద్దు చేయబడింది. ఆ ఇద్దరు అప్పుల వారి ఉపమానము క్షమాపణ గురించి అత్యంత లోతైన పాఠం. సీమోన్ తన అతికి ఇవ్వాల్సిన కనీస మర్యాదలో నీళ్లు, ముద్దు, నూనె ఇవ్వలేదు. ఆ స్త్రీ సర్వస్వాన్ని అర్పించింది, చక్కని మర్యాద చేసింది, అజిత మర్యాద చేయగలిగింది.
ఇంకొక చిన్న ఉపమానం చెప్పుకుందాం. ఎదిగే విత్తనము, మరి దేవుని రాజ్య నిశ్శబ్ద వృద్ధి. ఈ ఉపమానం కేవలం మార్కు సువార్తలో మార్కు 4:26లోనే రాయబడింది. విత్తేవాడు విత్తనం చల్లిన తర్వాత దాని పెరుగుదలకై అతని నియంత్రణ ఉండదు. దేవుని వాక్యానికి ఉన్న అంతర్గత శక్తి తెలియజేస్తుంది. భూమి స్వభావము, హృదయ సిద్ధపాటు విత్తనము తనంతట తాను పెరగాలంటే భూమి అనుకూలంగా ఉండాలి. మన హృదయాలు కూడా భూమి లోతుగా ఫలభరితంగా ఉన్నప్పుడు, చాలా సేద్యము చేయబడిన మాగాణి భూమిగా మన సరిగ్గా ఉన్నప్పుడే మొక్క మలుస్తుంది కదా. లోతుగా ఫలవంతంగా ఉన్నప్పుడే వాక్యం నిశ్శబ్దంగా తన పని చేసుకుపోతుంది. ఈ పాట మన వాక్యాన్ని విత్తడమే కాదు, మన హృదయాలను ప్రార్థనతో సాగు చేసుకోవాలి. ఈ రకంగా మరి ఆ ప్రార్థనతో మరి హోషియా కూడా 10:2లో మీ హృదయాలు దున్నుడి అనే మాట చక్కగా వాడాడు. మరి నిశ్శబ్ద విప్లవము, మరి విత్తనములో నేల లోపల ఉన్నప్పుడు ఎవ్వరికి కనిపించదు. అది లోపల వచ్చి కొత్త జీవానికి పురుడు పోసుకుంటుంది. ఆత్మీయ మరం ఏంటంటే దేవుని వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు బయటకు వెంటనే మార్పు కనిపించదు, కానీ లోపల పాపం స్వభావం చనిపోయి క్రీస్తు స్వభావం ఎదుగుతూ ఉంటుంది. యోహాను 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే ఒంటరిగానే ఉంటుంది, చచ్చిన ఎడలా బహుగా ఫలిస్తుంది. మరి దేవుని టైమింగ్స్, సమయపాలన. రైతు విత్తనం వేసి పడుకుంటాడు అంటే అతను దేవుని మీద విశ్రాంతి తీసుకుంటూ మరి ఆ రకంగా కనిపెడుతూనే ఉంటాడు. దేవుని మీద ఆధారపడి నమ్ముతాడు. దేవుని మరి ఆ రకంగా తొందరపడి నేలను తవ్వి విత్తనం ఎంత పెరిగిందో చూడడు. మరి ఆత్మీయ దూదల్లో ఓపిక ముఖ్యం. దేవుడు తన నిర్ణీత కాలంలో ఫలాన్ని ఇస్తాడు. యాకోబు 5:7లో మరి భూమి యొక్క అమూల్యమైన ఫలము కోసం ఓపికతో కనిపెట్టాలి. విత్తనము చల్లటం విశ్వాసి బాధ్యత. ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లుతాడు, తర్వాత నిద్రపోయినా మేలుకున్నా ఆ విత్తనం పెరుగుతూనే ఉంటుంది. మార్కు 4:26. మరి పాఠం ఏంటంటే మన బాధ్యత కేవలం వాక్యం అనే విత్తనాన్ని చల్లటం మాత్రమే. మరి ఆ రకంగా ప్రభు ఫలితాన్ని ఇచ్చేది ఆయనే. మరి ఈ పాఠము మన బాధ్యత కేవలము వాక్యం అనే విత్తనాన్ని చల్లటం. మరి అది ఎప్పుడు మొలకెత్తాలి, ఎలా ఎదగాలి అనేది దేవుని చేతిలో ఉంది. సేవలో కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా మనం అతిగా ఆందోళన చెందరాదని ఈ పాట నేర్పిస్తుంది. దైవిక శక్తి. మరి ఈ విత్తనం ఎలా మొలకెత్తి పెరుగుతుందో ఆ మనిషికి తెలియదు, అది తనంతట తానే పెరుగుతుంది. మార్కు 4:27. ఆత్మీయ మరము మనిషి హృదయంలో వాక్యాన్ని పనిచేయించేది పరిశుద్ధాత్మ శక్తి. మనుషుల ప్రయత్నం కంటే దేవుని కృప వల్లే ఆత్మీయదుదల సాధ్యమవుతుంది. 1 కొరింథీ 3:6. క్రమబద్ధమైన ఎదుగుదల. భూమి మొదట మొలక, తర్వాత వెన్నును, తర్వాత వెన్నులో నుంచి నిండు మొక్క మొలిచి దానికి చక్కటి ఫలితాన్ని ఇచ్చే రీతిగా మనం కనిపెట్టి చూడాలనేది అది మనకి చాలా చాలా అవసరము. మరి ఆ ప్రతి మొక్క మొలిచేటువంటి అనుభవంలో మరి చాలా చాలా క్రమబద్ధమైనటువంటి మార్పు మనం చూస్తాం. మరి ఎదుగుదలను చూస్తాం. మరి క్రమమైన ఎదుగుదల. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, తర్వాత వెన్నులో నుండి గింజలు ఇస్తుంది. మార్కు 4:28. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రాత్రి జరగదు, అది ప్రక్రియ. మొలక మారుమనసు పొందిన స్థితి, ప్రారంభ దిశ. వెన్ను విశ్వాసంలో బలపడే దిశ. నిండు గింజలు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడే దిశ. కోతకాలం. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని గ్రహించి వెంటనే కొడవలు వేస్తాడు. మార్కు 4:29. హెచ్చరిక. ప్రతి విత్తనము ఫలించాలి. ప్రభు కోతకాలం మంచి దినము కోసం ఎదురు చూస్తున్నాడు. మన ఆత్మీయంగా ఎదిగి ఫలించినప్పుడే ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. ఈ రకంగా ఈ ఉపమానం మనకి ఇచ్చే గొప్ప ధైర్యం ఏంటంటే మా వాక్యం ఎప్పుడూ వ్యర్థం కాదు. మనము పిల్లలకు, స్నేహితులకు లేక సంఘానికి వాక్యం చెప్పినప్పుడు వారు వెంటనే మారలేదని దిగులు పడకండి. ఆ విత్తనం వారి హృదయంలోనే ఉంటుంది. దేవుని శక్తి వారిని నిశ్శబ్దంగా పెంచుతుంది. తగిన కాలంలో ఆయన మరి దాన్ని ఫలింప చేస్తాడు, మనకు తగినటువంటి జవాబు ఇస్తాడనే నిరీక్షణతో ఉందాం. అటు నిరీక్షణతో ప్రభుని మరి సేవిద్దాం.